అందరికీ నమస్కారం అండి. Today we will discuss about SSIDC, means State Small Industries Development Corporation. State Small Industries Development Corporation అంటే రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్స్, రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్స్ అంటే చిన్న తరహా అలాగే మధ్య తరహా వ్యాపారస్తులకు, ఎంటర్ప్రెన్యూర్స్, వారు డెవలప్ అవ్వడానికి, అభివృద్ధి చెందడానికి, అలాగే అభివృద్ధి పథకంలో నడవడానికి ఈ స్టేట్ గవర్నమెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్స్ స్టేట్ గవర్నమెంట్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని సంస్థలు అనే వాటిని స్థాపించి ఆ సంస్థల ద్వారా ఈ చిన్న తరహా అలాగే మధ్య తరహా ఎంటర్ప్రెన్యూర్స్ లేదా వ్యాపారాన్ని ఆల్రెడీ చేస్తూ చిన్న వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు కొన్ని సంస్థలు అనేవి స్థాపించి ఆ సంస్థల ద్వారా వారికి సహాయ సహకారాలని అండ్ అలాగే గైడ్ లైన్స్ని, మెలకువల్ని వారికి అందించడం జరుగుతుంది. ఈ రాష్ట్ర గవర్నమెంట్, ఈ రాష్ట్ర ప్రభుత్వం అలాగూ ఆ కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని సంస్థలు అనేవాటిని స్థాపించి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా హెల్ప్ చేయడం చేస్తున్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం స్థాపించిన సంస్థలలోని ఒక సంస్థే ఈ స్టేట్ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్, SSIDC. ఈ రాష్ట్ర చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్స్ అంటే ముఖ్యంగా ఈ రాష్ట్ర చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్స్ కోసం చూస్తే ఈ రాష్ట్ర చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్లో ఈ కంపెనీల చట్టం అంటే ఈ కార్పొరేషన్ను కంపెనీల చట్టం నిబంధనల కింద దీన్ని నమోదు చేయడం జరుగుతుంది, నమోదు చేస్తారు. రాష్ట్రాల్లో మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో సూక్ష్మ, చిన్న తరహా అలాగే ఈ మధ్య తరహా ఈ గ్రామీణ కుటీర పరిశ్రమల అవసరాలను తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి ఈ SSIDC, ఈ స్టేట్ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నెలకొల్పడం జరిగింది. ప్రస్తుతం మన దేశంలో ఇంచుమించు సుమారుగా 18 స్టేట్ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ నెలకొల్పడం జరిగింది. ఇక్కడ ఈ సూక్ష్మ, ఈ చిన్నతర గ్రామీణ కుటీర పరిశ్రమల అభివృద్ధికై ఈ స్టేట్ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఈ రాష్ట్ర చిన్నతర పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్లో ఈ వైవిధ్య గల వివిధ కార్యకలాపాలను
చేపట్టి దాన్ని రన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ముఖ్యంగా ఎస్ఎస్ఐడిసి యొక్క విధులు కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఎస్ఎస్ఐడిసి యొక్క విధులు మనం చూస్తే సో ఇక్కడ స్టేట్ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సో నిర్వర్తించే ముఖ్యమైన కొన్ని విధులను సో కొన్ని విధాలుగా విభజించడం జరిగింది. అవి సో ముఖ్యంగా ఒకటి ఈ చిన్న తరహా పరిశ్రమలకు లేదా ఈ చిన్న తరహా సంస్థలకు కొరతగా ఉన్న ముడి సరుకుల్ని సేకరించడం అండ్ అలాగే పంపిణీ చేయడం దీని యొక్క ముఖ్యమైన విధి. అలాగే ఇంకోటి సో అద్దె కొనుగోలు వాయిదా పద్ధతిపై యంత్రాలను కూడా మెషిన్స్ని కూడా ప్లాంట్స్ని మెషిన్స్ని కూడా సప్లై చేయడం. అలాగే మూడోది ఇంకోటి కనుక చూస్తే సో ఈ చిన్న తరహా సంస్థలు ఉత్పత్తి చేసే వస్తువులకు సో మార్కెటింగ్ సహాయాన్ని సో సమకూర్చడం కూడా ఈ స్టేట్ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క ముఖ్యమైన విధి అని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇంకోటి ఈ పారిశ్రామిక వాడలను నిర్మించి ఈ మౌలిక వసతులను అలాగే అనుబంధ వస్తువులను కలిగించడం వాటి నిర్వహణను కూడా ఇవి చేపట్టడం. సో ఇది కూడా ఈ ఎస్ఎస్ఐడిసి యొక్క ముఖ్యమైన విధి విధానాలను కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఇంకోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ సీడ్ క్యాపిటల్ సహాయాన్ని సో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ చిన్నతర మధ్యతర మీడియం పరిశ్రమల అభివృద్ధికై సో వారికి అందించడం. అలాగే ఈ చిన్నతర సంస్థలు చేపట్టే ఉత్పత్తి వ్యాపకాలకు సో నిర్వహణపరమైన చేయూతను కూడా కలిగించడం దీని యొక్క ముఖ్యమైన విధి. ఈ స్టేట్ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క ముఖ్యమైన విధిగా కూడా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో అలాగే ఈ చిన్నతర పరిశ్రమలు తమ మార్కెట్ వాటాను పెంచుకోవడంలో మార్కెట్లో తమ యొక్క వాటాను ఇంక్రీజ్ చేసుకోవడంలో పెంచుకోవడంలో సహాయాన్ని కలిగించడం, చేయూతను కలిగించడం, అలాగే సహాయపడటం. సో అలాగే ఈ చిన్నతర సంస్థల ఎంటర్ప్రెన్యూర్లకు కౌన్సిలింగ్ అనేది ఏర్పరచడం, అలాగే గైడ్ లైన్స్ మెలకువలను సో తెలియపరచడం, అనుబంధ వస్తువులను కలిగించడం, వాటి యొక్క నిర్వహణ కూడా చేపట్టడం, అలాగే అందరికీ ఉపయోగపడే సౌకర్యాలు అనేవి సో కలిగించడం. ఈ విధిని కూడా నేను సక్సెస్ఫుల్గా నిర్వర్తించడం దీని యొక్క ముఖ్యమైన ధ్యేయం కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఈ చిన్నతర పరిశ్రమలో ఈ ఎంటర్ప్రెన్యూర్స్ ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆచరించేటట్లు సో ఒక యంత్రాంగాన్ని సృష్టించేందుకు ఏర్పాట్లు కూడా చేసుకోవడం దీని యొక్క ముఖ్యమైన విధి. అలాగే ఈ చిన్నతర సంస్థల్లో ఈ ఉత్పత్తి అయ్యే వస్తువుల యొక్క సమాచారాన్ని ప్రదర్శించడానికి, అలాగే వ్యాప్తి చెందడానికి లేదా సమాచార కేంద్రాలని సో నెలకొల్పడం, ఆ వస్తువుల్ని ఉత్పత్తి చేయడానికి వస్తువులను ప్రదర్శించడం, అలాగే వ్యాప్తి చెందడానికి కేంద్రాలు అనే వాటిని సృష్టించి సో వాటి ద్వారా సమాచార కేంద్రాల ద్వారా సో అందరికీ తెలిసే విధంగా ఇది స్టేట్ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది సహాయపడటం. అలాగే ఈ అవసరం ఏర్పడినప్పుడు ఈ చిన్న తరహా సంస్థలకు అలాగే ఈ మధ్య తరహా సంస్థలకు ఉపయోగించుకోవడం గాను కొంత సైట్ అనే దాన్ని సో కార్యాలయాల్లో సో వారికి ఏర్పాటు చేయడం. ఓకే, సో ఈ విధంగా ఈ సూక్ష్మ చిన్నతర పరిశ్రమల పెరుగుదలకు అలాగే ఈ సూక్ష్మ చిన్నతర పరిశ్రమల యొక్క అభివృద్ధికి ఈ స్టేట్ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది సో ఇలాంటి విధులను స్థాపించి అభివృద్ధికి ఎస్ఎస్ఐడిసిలు ముఖ్యమైన పాత్రను కూడా నిర్వహిస్తున్నాయని కూడా మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు.
సో ఈ ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ కేంద్ర ప్రభుత్వాలు ఈ సూక్ష్మ చిన్నతర మధ్యతర పరిశ్రమలు అభివృద్ధి పరచడానికి సో కేంద్రం కూడా అనేకమైన సంస్థలు స్థాపించి ఆ సంస్థల ద్వారా కేంద్రాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ ఆ కేంద్రాల్లో మేనేజర్స్ అని, జనరల్ మేనేజర్స్ అని, వర్కర్స్ అని, సర్వెంట్స్ అని వీళ్ళందరినీ ఏర్పాటు చేసుకుని సో ఈ చిన్నతర మధ్యతర పరిశ్రమలకి, ఎంటర్ప్రెన్యూర్స్కి సహాయ సహకారాన్ని అందిస్తూ వారికి కావలసిన ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తూ అండ్ అలాగే వారికి మెలకువలను వారికి తెలియజేస్తూ ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ వారిని ఇన్నోవేటివ్గా వారిని డెవలప్ చేయడానికి అండ్ అలాగే ఆర్థికంగా, పారిశ్రామికంగా వారిని డెవలప్ చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని సంస్థలు అనేవి స్థాపించి వాటి ద్వారా ఇది సహాయ సహకారం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వంతు సహాయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అందిస్తున్నాయని చెప్పుకోవచ్చు. బట్ ఈ రోజుల్లో ఏమైపోయిందంటే అవినీతి కూడా పనులు చాలా సులువుగా జరిగిపోతున్నాయి. ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ రోజుల్లోనే ఏ పని చూసుకున్నా చాలా సులువుగా అయిపోతుంది. బట్ అవినీతి కూడా అంతే సులువుగా జరుగుతుంది, అంతే ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతుంది, ఫాస్ట్గా జరుగుతుంది. సో ఎక్కడ ఉంది లోపము అని అంటే ఎన్ని సంస్థలు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, ఈ కేంద్ర ప్రభుత్వం కానీ అనేకమైన సంస్థలను స్థాపించి చిన్నతర మధ్యతర పరిశ్రమలకు ప్రత్యేకించి వారిని డెవలప్ చేయడానికి అండ్ అలాగే వారికి సహాయ సహకారాలు అందించడానికి కొన్ని సంస్థలను స్థాపించి నెలకొల్పి వాటి ద్వారా సహాయాన్ని అందించాలని ఆతృత పడినా సరే ఆధునిక యుగంలో ఏమైపోతుందంటే ఉండే కొద్దీ పనులు కూడా సులభంగానే అవుతున్నాయి, అలాగే ఉండే కొద్దీ అవినీతి కూడా పెరిగిపోతూ ఉండడం మనం బయట సమాజంలో కనిపిస్తున్నాం. ముఖ్యంగా నేనేమంటానంటే ఎవరైనా ఎంటర్ప్రెన్యూర్, బాగా ఎంటర్ప్రెన్యూర్స్ కావచ్చు, సంస్థను ఆల్రెడీ స్థాపించి నడిపే వాళ్ళు కావచ్చు, లేదా బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకునేవాళ్ళు కావచ్చు, లేదా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని అనుకునేవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ముఖ్యంగా తన యొక్క బిజినెస్కి సంబంధించి బిజినెస్ లిటరసీ ఉండాలి. అన్నిటికీ మించి ఖచ్చితంగా ఉండాల్సింది ఈ కేంద్ర ప్రభుత్వాలు, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు వారి సంస్థలను నెలకొల్పి దాని ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించినా సరే ఎంటర్ప్రెన్యూర్స్ కూడా ఖచ్చితంగా కొన్ని విధులు, కొన్ని లక్షణాలు అనేవి ఖచ్చితంగా ఉండాలి. ఆ విధుల్ని, లక్షణాలని ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది. అలా చేస్తేనే వీళ్ళు సహాయం చేసిన దానికి, మీరు వ్యాపారం చేసిన దానికి మంచి ప్రతిఫలం అనేది వస్తుంది. ఖచ్చితంగా ఈ ఎంటర్ప్రెన్యూర్స్ ఉండాల్సింది ఏంటి అంటే ముఖ్యంగా ఎనర్జీ ఉండాలి, ఇందులో ఆపర్చునిటీ ఉండాలి, మనీ, ఆర్థికంగా మనీ ఉండాలి. ఇన్నోవేటివ్ leadership qualities and communication skill, motivation, motivation
nature, in the knowledge, in the creativity, అండ్ వీటన్నింటికి మించి పేషెన్స్, ఓపిక. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్పాను అంటే, సో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ సో తమ యొక్క సహాయాన్ని మనం సహాయాన్ని కోరితే అవి అందించవచ్చు, కానీ సహాయాన్ని అందిస్తాయి. ఒకవేళ అందించాయని అనుకుందాం, సో డబ్బు ఆర్థికంగా అందించాయనుకుందాం. సో అందించేస్తే సక్సెస్ అయిపోతాము అని గ్యారంటీ ఏమైనా ఉందా? వాళ్ళు అందించిన దానికి ఈ ఎంటర్ప్రెన్యూర్ కూడా సో తను కూడా కొన్ని ముఖ్యమైన విధి విధానాలను, కొన్ని లక్షణాలను పాటించి అనుసరించి సో పని అనేది సిన్సియర్గా చేస్తే రిజల్ట్ అనేది, ప్రతిఫలం అనేది సో అది కూడా లాభాలు రావడానికి, మంచిగా రావడానికి అవకాశం ఉంది. సో వారు ఆర్థికంగా సహాయం చేసినా సరే సో ఖచ్చితంగా ఎంటర్ప్రెన్యూర్స్ ఉండాల్సినవి ఆ ముఖ్య లక్షణాలు ఖచ్చితంగా ఉండాలి. నాలెడ్జ్, క్రియేటివిటీ, ఎనర్జీ. సో ఎందుకనంటే ఒక్క రోజులో ఏమీ జరిగిపోదు, ఒక్క రోజులో సక్సెస్ అయిపోవడం అనేది ఇంపాసిబుల్. సో మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఉండొచ్చు, కానీ చేస్తే 1-2 సార్లు హెల్ప్ చేస్తారు, బట్ జీవితాంతము ఎవడో మనకి కూర్చోబెట్టి పోషించడు, అండ్ అలాగే కూర్చోబెట్టి హెల్ప్ చేస్తూ ఉండడు. 1-2 సార్లు సహాయాన్ని అందిస్తారు ఎవరైనా సరే. సో ఆ సహాయం పొందిన తర్వాత, ఆ సహాయాన్ని మనం పొందిన తర్వాత పొందిన దాన్ని సక్రమైన మార్గంలో ఉపయోగించుకుంటేనే, సక్రమైన మార్గంలో నడపగలిగితేనే సక్సెస్ అవ్వడానికి అనేది అవకాశం ఉంటుంది. సో వారు ఎలాగో వారు అందిస్తున్నారు కదా, వారే మార్కెటింగ్ చేస్తారు, వాళ్ళే మనకి సక్సెస్ అవ్వడానికి, మార్కెట్లో సక్సెస్ అవ్వడానికి దోహదపడతారు అని అనుకోవడం సో ముమ్మాటికి తప్పే. వారు దోహదపడతారు, వారు కూడా ఈ సంస్థల ద్వారా కూడా ఏం చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఈ సంస్థ ద్వారా ఏం చేస్తుందంటే జస్ట్ హెల్ప్ చేస్తుంది అంతే, ఒక మార్గాన్ని అనేదాన్ని చూపిస్తుంది. బట్ ఆ మార్గంలోనే ఎంటర్ప్రెన్యూర్ అనేవాడు నడవాల్సి ఉంటుంది. సో ఇలా నడవాలి, ఇలా ప్రొడక్షన్ ఇట్లా ఉండాలి, సో ఇట్లా మార్కెటింగ్ చేయాలి అని ఒక మార్గాన్ని చూపించి ఈ సంస్థలు అనేవి మార్గాన్ని చూపించి హెల్ప్ చేసి సో పని తాము మళ్ళీ చేసి ఉంటాయి. ఆ మార్గాన్ని చూపించిన తర్వాత సో లైఫ్ లాంగ్ ఎంటర్ప్రెన్యూరే సక్సెస్ అవ్వాలి అంటే దాన్ని తూచా తప్పకుండా దాంట్లో నడవాల్సి ఉంటుంది. సో ఏదో సినిమాలో అయిపోయినట్టు 1 లక్ష రూపాయలు ఆర్థికంగా దొరికిన తర్వాత నేను ఏదో బిజినెస్ పెట్టేస్తాను, స్టార్ట్ అయిపోతాను, మా కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం నాకు ఏదో హెల్ప్ చేసింది, అది పెట్టుకుని నేను సక్సెస్ అయిపోతాను అంటే అది ముమ్మాటికి అపోహే, ముమ్మాటికి తప్పే అవుతుంది. సో లాభాలు రావడం సరికాదు కదా, నష్టాల్లో చాలా దారుణంగా కూరుకుపోవడానికి అవకాశం ఉంది. సో ఖచ్చితంగా లాభాలు రావాలి, స్టార్ట్ చేసిన బిజినెస్ కానీ సంస్థ కానీ బాగుండాలంటే సో ఇలాంటి విధి విధానాలు ఖచ్చితంగా తూచ తప్పకుండా పాటిస్తే సక్సెస్ అవడానికి అనేది సో అవకాశం ఉంటుంది. సో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు హెల్ప్ చేస్తాయి, ఒక మార్గాన్ని అనేది చూపిస్తాయి. సో చివరి వరకు మనతో పాటు అవి వస్తాయి అని గ్యారంటీ లేదు, బట్ వారి దగ్గర సహాయం పొందిన తర్వాత సో ఆ మార్గంలో సరైన నిర్దిష్టమైన విధి విధానాలను పాటిస్తూ సో లక్షణాలని తూచ తప్పకుండా పాటిస్తూ మంచి లక్షణాలు కలిగి ఉంది సో దాంట్లో నడవాల్సి ఉంటుంది. సో అన్నింటికి మించి ఓపిక అనేది, పేషెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాగే రిస్క్ టేకింగ్, సో రిస్క్ వస్తే ఎట్లా తీసుకోవాలి, అలాగే ప్రాఫిట్ వస్తే ఎట్లా తీసుకోవాలి, లాస్ వస్తే ఎట్లా తీసుకోవాలి అనేది కూడా సో ముందుగానే ప్రిపేర్ అయి ఉండాల్సి ఉంటుంది. సో ఏదైనా అలాగే సమయస్ఫూర్తి ఖచ్చితంగా ఉండాలి బిజినెస్లో. సో ఏదైనా రిస్క్ వస్తుంది అంటే, రిస్క్ వచ్చిందంటే సో దాన్ని సమయస్ఫూర్తితో సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఎంటర్ప్రెన్యూర్ అనేవాడికి ఉంటుంది. అలాగే మన దగ్గర వర్క్ చేసే సర్వెంట్స్ తోటి కానీ
అసిస్టెంట్స్ తోటి కానీ లేదా తన షాప్కి వచ్చే తన ప్రోడక్ట్ కొనడానికి వచ్చే కస్టమర్స్ తోటి కానీ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్తో కూడా నడుచుకుంటే మంచి ప్రతిఫలాలు అనేవి బాగుంటాయి. సో ఎందుకంటే మన యొక్క పలకరింపు అనేది బాగుంటేనే అటువైపు నుంచి కూడా పలకరింపు బాగుంటుంది. సో అందుకని మనం ఖచ్చితంగా నమ్మకమైన ప్రోడక్ట్ మనం సప్లై చేస్తే సో ఖచ్చితంగా ఆటోమేటిక్గా మన ప్రోడక్ట్ మీదనే వాళ్ళు అంటే మన ప్రోడక్ట్ని ప్రిఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నిటికంటే ముందు. సో ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు సహాయ సహకారాలు అందిస్తాయి. బట్ జీవితాంతం మీతో మనతో పాటు అవి నడిచి రావు, నడిపించవు. సో సహాయాన్ని పొందిన తర్వాత మనం దాన్ని నిలబెట్టుకోగలిగితే, సక్రమమైన మార్గంలో దాన్ని నిలబెట్టుకోగలిగితే సో సక్సెస్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. సో లేదు అని అంటే సో ఫెయిల్ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. సో ఎవడు చివరి వరకు ఎవరితోనూ ఉండడు. సో అందుకని హెల్ప్ పొందిన తర్వాత సో వాటిని మనం నిర్దిష్టమైన ప్రణాళికలతోటి, ఒక నిర్దిష్టమైన విధి విధానాలతోటి, ఒక మంచి లక్షణాలను కలిగి సో ఆ బిజినెస్ని కానీ సంస్థలు కానీ ప్రాజెక్ట్ని కానీ నడపగలిగితే ఎక్కువగా సక్సెస్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సో ఇదే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ స్టేట్ స్మాల్ ఇండస్ట్రీ డిఐసి అని, కేఎఫ్ఐసి అని, ఐఎఫ్సి అని, ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, సో ఇలాంటి సంస్థలు అనేకమైన సంస్థలని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్థాపించి సో ఆ సంస్థల ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది. అలాగే సో వ్యాపారంలో మెలకువలను ఓకే అలాగే సక్సెస్ అవ్వడానికి మోటివేషన్, సక్సెస్ అవ్వడానికి మార్గాన్ని చూపిస్తూ అలాగే మంచి గైడ్లైన్స్ అందిస్తూ సో చేయటం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి కొన్ని రాష్ట్ర సంస్థలను స్థాపించి వీటి ద్వారా సో తను ఈ రాష్ట్రం ఈ ఎంటర్ప్రెన్యూర్స్కి సహాయపడటం జరుగుతుంది. అలాగే ఇంకా అదర్ ఫైనాన్షియల్ అసెట్స్ కనుక చూసుకుంటే అంటే ఇతర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కనుక మనం చూస్తే సో డిఐసిలు, ఐఎఫ్సిలు, ఓకే డిఐసిలు, ఎస్ఎఫ్సిలు, ఐఎఫ్సిలు, ఎస్ఎస్ఐడిసిలు, సో ఇవి మాత్రమే కాకుండా ఇతర అనేక రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఈ చిన్న తరహా అలాగే మధ్య తరహా పరిశ్రమలకు చేయూతను అనేది సో ఇవ్వడం జరుగుతుంది, చేయూతని అందిస్తున్నాయి. సో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటూ ఈ చిన్న తరహా సంస్థలకు సహాయాన్ని అందించే కొన్ని వివిధ సంస్థలు అనేవి కొన్ని విధాలుగా ఉపయోగించడం జరిగింది. సో ముఖ్యంగా అది ఏంటి అంటే ఒకటి స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి కార్పొరేషన్, అలాగే ఇంకోటి స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్. స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే రాష్ట్ర సహకార బ్యాంకులు, అలాగే సో ఇంకో సంస్థ కనుక మనం చూస్తే సో రీజనల్ రూరల్ బ్యాంక్స్, అంటే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు,
ఇంకోటి టెక్నికల్ కన్సల్టెన్సీ ఆర్గనైజేషన్. సో ఇలా మొదలైనవి. టెక్నికల్ కన్సల్టెన్సీ ఆర్గనైజేషన్ సో అంటే సాంకేతిక సంప్రదింపు సంస్థ. సో ఇలా ఇంకా మొదలైన సంస్థలు స్థాపించి సో ఈ సంస్థల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అనేది సహాయపడుతుంది. సో ఈ విధంగా ఈ చిన్న తరహా పరిశ్రమల రంగంలో భారత ప్రభుత్వం మరియు దాని యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు సో వివిధ రకాల సహాయ కార్యక్రమాల ద్వారా ఈ పారిశ్రామిక వృత్తిని ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ కేంద్ర స్థాయి రాష్ట్ర స్థాయిలో ఈ చిన్న తరహా అలాగే ఈ మధ్య తరహా పరిశ్రమలకు మార్కెట్ను విస్తృతపరచడానికి సో ముఖ్యమైన ముడి సరుకులు ఎగుమతి దిగుమతి చేయడానికి సో స్థిర ఆస్తులలో పెట్టుబడి పెట్టుకోవడానికి ఆర్థిక సహాయం నిర్వహణ సో మూలధనం పొందడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయని చెప్పుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం అలాగే ఈ దేశంలో ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సో ఈ ఎంటర్ప్రెన్యూర్స్ అలాగే ఈ చిన్న తరహా పరిశ్రమలకు ఈ మధ్య తరహా పరిశ్రమలకు తన యొక్క సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. ఓకే, సో తన సహాయాన్ని ఏదో డబ్బులు ఉన్నాయి స్టార్ట్ చేసేసి పెట్టేస్తామంటే సో ఎప్పటికీ అది వర్కౌట్ అవ్వదు. సో తన దగ్గర తన యొక్క సహాయాన్ని పొంది సో ఖచ్చితంగా నిర్దిష్టమైన కార్యకలాపాలు జరుగుతూ సో నిర్దిష్టమైన విధులను నిర్వర్తిస్తే సో సక్సెస్ అవ్వడానికి సో మేజర్గా అవకాశం అనేది ఉంటుంది. సో ఈ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్స్ అనేవి ఈ విధమైన సంస్థలను స్థాపించి సో చిన్న తరహా మధ్య తరహా ఎంటర్ప్రెన్యూర్స్కి సో తమ యొక్క సహాయాన్ని అలాగే తమ యొక్క సహకారాన్ని సో అందించడం, ఈ ఎంటర్ప్రెన్యూర్స్ ఈ నిర్దిష్టమైన గైడ్ లైన్స్ని అందించడం సో ఈ విధంగా జరుగుతుంది. ఓకే, సో ఈ ఇతర ఫైనాన్షియల్ అసెట్స్ కూడా సో ఈ విధమైన ఇతర సంస్థలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్థాపించి తమ యొక్క సహాయ సహకారాన్ని అందించడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ స్టేట్ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో ఈ ఎంటర్ప్రెన్యూర్స్కి ఖచ్చితంగా ఉండాల్సిన ముఖ్య లక్షణాలు ముందు మనం అబ్జర్వ్ చేస్తే సో ఎనర్జీ అండ్ ఆపర్చునిటీ. సో ఏదో ఆ సినిమాలో చూసినట్టుగా ఒక 5 నిమిషాల పాటలోనే ఒక 10 లక్షలు పెట్టుకొని నేను కోటీశ్వరుని అయిపోతాను అంటే అది చాలా పెద్ద అపోహే. సో రియల్కి రియల్ లైఫ్కి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా రియల్ లైఫ్లో తన యొక్క బిజినెస్లో నిర్దిష్టమైన విధులను నిర్వర్తిస్తూ సో కీలకమైన పాత్రను పోషిస్తూ ముఖ్యమైన లక్షణాలను కలిగి ఉండి సో ఒక మంచి ఎనర్జీతో వర్క్ అనేది చేస్తేనే బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే ఒక మంచి వర్క్ పవర్ ఉండాలి, అలాగే సో దానికి తగ్గట్టు అవకాశం ఉండాలి, సో ఇన్నోవేటివ్ ఉండాలి, అలాగే మంచి నాయకత్వ లక్షణాలు అనేవి ఖచ్చితంగా కలిగి ఉండాలి. మీ దగ్గర పనిచేసే వర్కర్స్ని కానీ లేదా కస్టమర్స్ని కానీ సో అసిస్టెంట్స్ని కానీ సో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్తో అలాగే గుడ్ లీడర్షిప్ క్వాలిటీస్తో సో నడిపించగలిగే క్యాపబిలిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాగే సో నాలెడ్జ్ ఎప్పటికప్పుడు మంచి నాలెడ్జ్ని మంచి క్రియేటివిటీని సో ఏర్పాటు చేసుకుని
సో మీ యొక్క ప్రోడక్ట్ కొనాలి, మీరు అన్నిటికంటే ముందు సో ఈ యొక్క ప్రోడక్ట్ని ప్రిఫర్ చేయాలి అంటే ఖచ్చితంగా మీలో ఏదో ఒక స్పెషాలిటీ అనేది ఉండాలి. సో అందుకని క్రియేటివ్గా మంచి నాలెడ్జ్తో ఆలోచించి సో ఖచ్చితంగా క్రియేటివిటీని అనేదాన్ని ఏర్పాటు చేసుకుని ప్రోడక్ట్ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే అన్నిటికీ మించి సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే అన్నిటికీ మించి పేషెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిన ముఖ్యమైన లక్ష్యం. ఓకే, సో ఈ విధంగా ఈ ఎంటర్‌ప్రెన్యూర్స్ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ తమ యొక్క సహాయ సహకారాలు అందించినా సరే ఇలాంటివి ఖచ్చితంగా పాటిస్తేనే సక్సెస్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ.